అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. నార్త్ కరోలినాలోని ఓ దుండగుడు వినూత్న రీతిలో రెస్టారెంట్పై దాడి చేశాడు. బోటులో వచ్చి జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరపగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనతో స్థానికంగా భయోందోళనలు నెలకొల్పాయి. విలింగ్స్టన్కు సమీపంలోని సౌత్ ఫోర్ట్ యార్డ్ బేసిన్లో ఉన్న అమెరికన్ షిప్ కంపెనీ అనేక రెస్టారెంట్లలో నిన్న రాత్రి 9:30 సమయంలో ఈ దాడి జరిగిందని అధికారులు చెప్పారు. రెస్టారెంట్ సమీపంలో ఒక బోటు వచ్చి ఆగిందని, అందులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా రెస్టారెంట్లోని వారిపై తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి అనంతరం అదే బోటులో వేగంగా పరారయ్యాడన్నారు. ఈ ఘటనలో 7గురిపై బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. సౌత్ పోర్ట్ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని, ప్రజలు తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం సౌత్ పోర్ట్ పోలీస్ డిపార్ట్మెంటు, బక్స్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం సంయుక్తంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. పరారీలో ఉన్న దుండగుని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. పరారీలో ఉన్న దుండగుని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. పరారీలో ఉన్న దుండగుని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువతులను చిత్రహింసలు పెట్టి హత్య చేయడమే కాకుండా ఈ ఘోర కృత్యాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ పాశవిక చర్యకు వ్యతిరేకంగా శనివారం వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంటు వరకు భారీ ర్యాలీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బ్యూనస్ ఎయిర్స్ శివారు ప్రాంతానికి చెందిన మెరేనా వెడ్డి, బ్రెండ్ డెల్ కాస్టిలో, లారా గుటియర్జల్ అనే ముగ్గురు అమ్మాయిలు ఈ నెల 19న అదృశ్యమయ్యారు. 5 రోజుల తర్వాత బుధవారం ఒక ఇంటి పేరట్లో వారి మృతదేహాలను పోలీసులు పాతిపెట్టిన స్థితిలో కనుగొన్నారు. డ్రగ్స్ ముఠాతో ఉన్న విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పార్టీ పేరుతో యువతులను ఒక వ్యాన్లోకి ఎక్కించుకొని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒకరు హత్యకు ఇన్స్టాగ్రామ్లోని ఒక ప్రైవేట్ అకౌంట్లో ప్రత్యేక ప్రసారం చేసినట్లు వెల్లడించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సుమారు 45 మంది ఈ లైవ్ను చూసినట్లు అధికారులు తెలిపారు. నా దగ్గర డ్రగ్స్ దొంగిలిస్తే ఇలాగే జరుగుతుందని ఒక ముఠా నాయకుడు వీడియోలో హెచ్చరించినట్లు సమాచారం. నిందితులు బాధితుల వేళ్లకు నరికి గోళ్లను పీకి తీవ్రంగా కొట్టి ఊపిరాడకుండా చేసి చంపారని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.
ఈ ఘటనపై జాతీయ భద్రతా మంత్రి పాట్రిసియా బుల్రిచ్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 3 పురుషులు 2 మహిళలతో సహా 5గురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. 5వ నిందితుడిని బొలివియా సరిహద్దు నగరమైన విల్లాజోన్లో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న 20 ఏళ్ల పేరు దేశస్థుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ లైవ్ స్ట్రీమింగ్ తమ ప్లాట్ఫామ్పై జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా తెలిపింది. ఈ దారుణమైన నేరంపై దర్యాప్తు చేసిన అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని మెటా ప్రతినిధి చెప్పారు. నిరసనలో పాల్గొన్న బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. జంతువులతో కూడిన ఇంత క్రూరంగా ప్రవర్తించరు, మాకు న్యాయం జరగాలి అంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టారని ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆదివారం ఉదయం 6:23 శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఈమెయిల్ వచ్చిందని ఎయిర్పోర్టు అథారిటీ సిబ్బంది తెలిపింది. ఎయిర్పోర్టు బిల్డింగ్ సమీపంలో బాంబులు పెట్టామని అందులో ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమై ఎయిర్పోర్టు బిల్డింగ్తో పాటు పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. మొన్నటి వరకు ఈ పదవిలో ఉన్న రోజర్ బిన్నీ స్థానంలో మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఎంపికయ్యారు. ఇవాళ ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో 37వ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. దేశవాళీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మిథున్ మన్హాస్ ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. 45 ఏళ్ల మన్హాస్ ఢిల్లీ తరపున 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 130 లీస్ట్ 10 మ్యాచ్లు ఆడాడు. అతడు 55 ఐపీఎల్ మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్షుడి పదవులతో పాటు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రెజరర్ స్థానాలకు ఒకే ప్యానెల్ నామినేషన్ దాఖలు చేసింది. దీంతో మిథున్ మన్హాస్ అధ్యక్షుడు కాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్గా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవదీత్ సైకియా మరోసారి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా ప్రభుతేజ్ సింగ్ భాటియా, కోశాధికారిగా రఘురాం భట్ ఎన్నికైనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అపెక్స్ కౌన్సిల్లో ఇప్పటి వరకు జయదేవ్ నిరంజన్ ఏక సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు మరో ఇద్దరిని బీసీసీఐ ఏజీఎం ఎంపిక చేసింది. ఐపీఎల్ చైర్మన్గా ఉన్న అరుణ్ ధూమాల్తో పాటు ఖైరూర్ జమాల్ మజుందార్ గవర్నింగ్ కౌన్సిల్లోకి వచ్చారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. మొన్నటి వరకు ఈ పదవిలో ఉన్న రోజర్ బిన్నీ స్థానంలో మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఎంపికయ్యారు. ఇవాళ ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో 37వ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేశవాళీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మిథున్ మన్హాస్ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. 45 ఏళ్ల మన్హాసు ఢిల్లీ తరపున 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 130 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడాడు. అతడు 55 ఐపీఎల్ మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు.